హలో, ఓలిగా ఈజీగా ఎలా? ఫస్ట్ అల్యూమినియం షీట్, సిలికాన్ షీట్ ఆర్ ఓలిగ పేపర్. అల్యూమినియం షీట్, ఓలిగ పేపర్ దొరకడం కష్టం. సిలికాన్ బేకింగ్ షీట్ అయితే ఆన్లైన్లో ఈజీగా దొరికేస్తుందండి. సో గో ఫర్ ఇట్. చిరోటి రవ్వ, అది లేకపోతే వెరీ ఫైన్ బొంబాయి రవ్వ తీసుకొని కలుపుకోవచ్చు. బొబ్బట్టు మెత్తగా రావాలి అంటే పిండిని తడిపేటప్పుడు కొంచెం పల్లి నూనె వేసుకోవాలి. పూర్ణం పెట్టిన తర్వాత ఎక్స్ట్రా పిండిని మనం వీడియోలో చూపించినట్టు తీసేయాలి. ప్లాస్టిక్ కవర్ చూస్తున్నారు కదా, రెగ్యులర్ గా మనకి కాటన్ శారీస్, కాటన్ బెడ్షీట్స్ కొన్నప్పుడు పైన కవర్ ఇస్తారు కదా, అది సేవ్ చేసుకోండి. నూనె వేసుకొని పైన కవర్ వేసేసి చేత్తో సున్నితంగా పావాలి. క్లింగ్ వ్రాప్స్, జిప్ లాక్స్ అంత ఎఫెక్టివ్గా ఉండదు. బొబ్బట్టు ప్రాసెస్ అంతా పల్లి నూనెతోటే చేస్తామండి. తినేటప్పుడు వేడివేడిగా నెయ్యి వేసుకొని తినొచ్చు. పిండి తడుపుకున్న తర్వాత ఒక 2 గంటలు పక్కన పెట్టేసుకోండి. ఎంత నానితే అంత మెత్తగా వస్తాయి. మొదట చిన్నగా చేసుకోండి, మీకు అలవాటు అయిన తర్వాత పెద్దగా వచ్చేస్తాయి. వేడివేడి ఓలిగలు ఒకదాని మీద ఒకటి వేయకూడదు, అలా చేస్తే అతుక్కుపోతాయి. అంతే, ఎంజాయ్.